హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకోండి. వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కు సంబంధించి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఈ మీడియంస్లో టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. అట్లనే పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. త్వరలో యూట్యూబ్లో లైవ్ క్లాసులు చేయబోతున్నా. సెట్కి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళ కోసం లైవ్ క్లాస్ ఉంటుంది. ఆ లైవ్ క్లాస్ షెడ్యూల్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తా. ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక్కడ చూడండి, 8,23,000 మంది ఉద్యోగాలు ఖాళీ. ప్రభుత్వ శాఖల్లో భారీగా సిబ్బంది కొరత. దేశంలో యువత నిరుద్యోగ సమస్యలతో సతమతం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ శాఖలో అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు మినహా 8,23,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్లోని నీముచ్కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు సమాధానంగా ఈ గణాంకాల కేంద్రం ఇటీవల వెల్లడించింది. దేశవ్యాప్తంగా మంజూరైన మొత్తం పోస్టుల సంఖ్య 39,23,212 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి 2024 మార్చి 1 నాటికి 30,99,556 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి 5 పోస్టుల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాళీలు ఉండడంతో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలతో పాటు ప్రభుత్వంలోని దాదాపు అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అత్యధికంగా రక్షణ రంగంలో 2,42,243 ఖాళీలు ఉన్నాయి. రైల్వేలో 2,40,125 ఖాళీలు ఉన్నాయి. హోంశాఖలో 1,10,885 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూలో 69,662, తపాలా శాఖలో 61,546 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అణుశక్తి శాఖలో కూడా ఏకంగా 10,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసే ఉద్యోగాలలో ఇన్ని ఖాళీలు ఉన్నట్టయితే మనకు వార్తా పేపర్లో రావడం జరిగింది. 4,029 ఉద్యోగాలు. అర్హతలు: రైల్వే జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. 40,029 పోస్టులు. సెప్టెంబర్ 13 వరకు అప్లికేషన్ అవకాశం ఉంది. 18 నుంచి 33 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. CBT 1 ఉంటుంది. CBT 2తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. తర్వాత మెదక్ జిల్లా గిరిజన గురుకులాల్లో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో పోస్టులు ఖాళీలు చూద్దాం. JLలో జూనియర్ లెక్చరర్లో ఇంగ్లీష్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, తెలుగు ఉంది, మ్యాథ్స్ ఉంది. TGTలో ఇంగ్లీషు, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, తెలుగు, సోషల్ ఉంది. డిగ్రీ లెక్చరర్స్లో హిస్టరీ, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు, తెలుగు. PET మరియు ఫిజికల్ డైరెక్టర్ ఈ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. మెదక్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దరఖాస్తు చేసుకోనికే చివరి తేదీ గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 25. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నర్వాపూర్, మెదక్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో అప్లికేషన్ సమర్పించాలి. సర్టిఫికెట్స్ అన్నీ కూడా జిరాక్స్ పత్రాలతో, ఆ జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ అధికారి యొక్క అటెస్టేషన్ తప్పనిసరి చేస్తూ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇక అర్హతలు చూస్తే JLకు సంబంధించి పీజీతో పాటు BED ఉండాలి. పీజీలో 55% అనేది మ్యాండేటరీ. ఒకవేళ SC/ST అయితే 50% ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా TGTకి సంబంధించి డిగ్రీతో పాటు BED, TET ఈ 2 కంపల్సరీ TGTకి. DLలో అయితే పీజీతో పాటు నెట్, సెట్, PhD ఉన్న వాళ్ళు ప్రాధాన్యత ఉంటుంది. ఇక దీని విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి మీకు, ఒకసారి అయితే అప్లికేషన్ చేసుకోండి. అట్లనే నల్గొండ జిల్లాకు సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీని అయితే తీసుకుంటున్నారు. నాగార్జున ప్రభుత్వ కాలేజ్ అటానమస్ నల్గొండ నందు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీలకు UG మరియు PG అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. పీజీలో 55% మార్కులు ఉంటే అర్హులు. SC/STలకు అయితే 50% మార్కులు. ఇక నెట్, సెట్, PhD ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఖాళీలు ఒకసారి చూస్తే
యూజీ కోర్సులకు సంబంధించి తెలుగు ఒకటి ఖాళీగా ఉంది, బీబీఏకి సంబంధించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఒకటి ఉంది, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్లో ఒకటి, అర్థశాస్త్రంలో ఒకటి, రాజనీతి శాస్త్రంలో కూడా ఒకటి ఉంది. ఇక పీజీ కోర్సుల సబ్జెక్టులు ఎంఏ తెలుగులో 2 ఖాళీలు ఉన్నాయి, ఎంఏ ఎకనామిక్స్లో 2 ఉన్నాయి, ఎంకామ్లో 2 ఉన్నాయి, ఎంఎస్సి జువాలజీలో 2 ఉన్నాయి, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒకటి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో ఒకటి. ఇక్కడ పీజీ సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి 55% మార్క్స్ ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎప్పటి వరకు చేసుకోవాలంటే 25వ తారీఖు, రేపటి వరకు అవకాశం ఉన్నది. 25వ తారీఖు 4 గంటల వరకు ఈ దరఖాస్తులో తమ యొక్క విద్యార్హత సర్టిఫికెట్లను జత చేయాలి. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో, నెట్, సెట్, పిహెచ్డి సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా. ఈ దరఖాస్తుదారులు యూజీ కోర్సుల సబ్జెక్టులు, పీజీ కోర్సుల సబ్జెక్టులు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 27వ తారీఖు రోజు ఆ కాలేజీలో ఇంటర్వ్యూ ఉంటుంది మార్నింగ్ 10:30కి. సో అక్కడ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా అయితే ఒకటి ఉన్నది, పత్రికా ప్రకటన ఇచ్చిర్రు. ఇక్కడ చూడండి, 25 నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరోలో ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వీళ్ళకి 16,000 నుంచి 25,000 వరకు జీతాలు ఇస్తారు. ఫార్మసిస్టులో ఖాళీలు 100 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి సంబంధించి మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్లో పనిచేయాలి. 18 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. డి ఫార్మసీ చేసినా, బీ ఫార్మసీ చేసినా, ఎం ఫార్మసీ చేసినా, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా అర్హతలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ 9666624881 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫస్ట్ ఫోన్ చేసి క్లారిటీగా తెలుసుకున్నాక అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఏదైనా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి, అందరూ కూడా తెలుస్తుంది. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైవ్ క్లాసులు సెట్కి సంబంధించి పెట్టబోతున్నాం. సో ఖచ్చితంగా దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.